అడుగు బొక్కరా అన్నా ఇదేమన్నా మర్యాద ఇస్తున్నాడు ఎప్పుడు లేదు ఏదో మాట్లాడాలన్నావు మందా ఇదేంద్రిద్యా ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా రే చిన్న కథ కదిరిద్యా తాగుదామన్నా తాగుదాం తన రెండే బీర్లు ఉన్నాయి. నువ్వు ఒక బీర్ వేస్తే ముగ్గురం కూర్చుందాం. పైసలు నాతో కాదన్నా. ఆల్రెడీ 3 నెలల నుంచి రూమ్ రెంటే కట్టలేని 3 నెలలు అవుతుంది. 3 నెలల నుంచి రూమ్ రెంట్ కట్టలే. ఓనర్ గాడు వస్తున్నాడు, నేను తాళం వేసుకొని బయటకే పోతున్నా. మీరు తాగురి 2 బీర్లు ఉన్నాయి అంటున్నావు కదా మీరు. కానీ ముగ్గురం షేర్ చేసుకుందాం. ముగ్గురమా? మందు నీకు మందు కావాలి. ఏం తాగుతావురా? కిలో చికెను 8 PM ఫుల్. నీకు పైసలు తీసుకో ఓ తీసుకుంటున్నావు కదా తక్కువ పడతాయరా ఆడిందన్నా. నాకు శాతగా అంటాడా రే నీ ఇంటి మొత్తానికి కొనేస్తా. ఒక రూపాయి టీషోరాడు పెట్టిస్తారా నీకెందుకు? మొత్తం పైసలు పెట్టేసాను. నేను ఫోన్ ఇచ్చి పెట్టేస్తాను. ఫోన్ వద్దు కానీ మన తెప్పి మన చూస్తా. హలో సురేష్ ఎడను? రూమ్ దగ్గర ఉన్నా. అరే అర్జెంట్గా రారా, నీతో మాట్లాడాలి. అర్జెంటా? ఏమైందన్నా? నువ్వు 10 నిమిషాలు అయి ఉండాలి. ఇప్పుడు నీతో మాట్లాడాలి కాబట్టి అర్జెంట్ పని తొందరరా. సరే అన్న వస్తున్నా. ఆడ వస్తుందో నువ్వు చక్కగా పోయి మంది తీసుకొని రాకు. నీకు నేను ఫోన్పే చేసుకో, ఆన్లైన్ చేసుకో పేమెంట్. వస్తున్నాను కదా మాట పక్కన నేను మందు వేసినా. నువ్వు అంతటి తెప్పిస్తానమ్మా తెప్పి. సరే నువ్వు సిద్ధంగా ఉండి రెడీ ఉండి అయినప్పుడు పెట్టేసి. ఏమైనా సురేష్ ఇంకా రావు? బిల్డింగ్ కిందనే ఉన్నా. వస్తున్నా, మీదికే వస్తున్నా. A few moments later. అడుగు బొక్కరా అన్నా ఇదేమన్నా మర్యాద ఇస్తున్నాడు ఎప్పుడు లేదు. ఎట్లా కూర్చుందా నీకు మిస్టర్లు? గెస్ట్కి మర్యాదనా? చెప్పన్నా ఏదో మాట్లాడాలన్నావు. వందా ఇదేంద్రిద్యా ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా రే చిన్న కథ కదిరిద్యా. తాగుదామన్నా. తాగుదాం తన రెండే బీర్లు ఉన్నాయి. నువ్వు ఒక బీర్ వేస్తే ముగ్గురం కూర్చుందాం. పైసలు నాతో కాదన్నా. ఆల్రెడీ 3 నెలల నుంచి రూమ్ రెంటే కట్టలేని 3 నెలలు అవుతుంది. 3 నెలల నుంచి రూమ్ రెంట్ కట్టలే. ఓనర్ గాడు వస్తున్నాడు, నేను తాళం వేసుకొని బయటకే పోతున్నా. మీరు తాగురి 2 బీర్లు ఉన్నాయి అంటున్నావు కదా మీరు. కానీ ముగ్గురం షేర్ చేసుకుందాం. ముగ్గురమా? తెప్పించిన ఏమని చెప్పేసి ఒకటి ఇస్తే తెద్దామని. లేవన్నా ఉంటే నేను చెట్టు అక్కడ పైసలు లేకనే కదా. నువ్వు మా తమ్మునివే కదా పట్టు నీకనే ఏమని తాగు. ఏదో తేడాగా ఉందేంటి? చికెన్ ఐటమ్ ఏం లేవు, నాన్ వెజ్ ఏం లేదు, ఓన్లీ మిక్చర్ చూడాలి అంతే. మనం ఏమైనా ఉండోలేమా అన్నా? నువ్వు మరి ఎంతకన్నా ప్రేమ ఉంటుంది కదా. ఏ ప్రేమ అన్నా? ఇంకా ఎట్లుంది అంతా మంచిగా? ఏ అన్నా లిఫ్ట్లు అడిగినన్నా, లేకపోతే ర్యాపిడో బుక్ చేసుకున్నట్టున్నాయి. ఆని లిఫ్ట్ అడిగి లేట్ అయింది. మరి ఇంత పిషను నేను పీసుకునే పైసలు లేవన్నా. పైసలు ఉంటే రానికి ముందు చెప్పు. డబ్బులు లేకనే కదా తెచ్చుకున్నారు. మరి మీరెందుకు తాగలే అన్న? నన్ను ఎందుకు పిలిచారు?
చాలా రోజులే కదా తాక మర్యాద చేద్దామని. మర్యాద చేద్దామన్నా. ముగ్గురికి ఎలా లేదు ఆపోజిట్ ఎందుకు ఏం సైకిల్ చేసుకుంటారేమన్నా? సైలేం నేనైతే అనేది నేను అవుతా ఇప్పుడు తాగాను ఫ్రెండ్ ఇద్దరి మీద తాగామన్నా. ఇద్దరు ఉంది నేను పోతా తర్వాతనా 2 బీర్లు గారా ఉన్నది. నేనైతే అనేది నేను అవుతా సరే తావరాదు తాగుదామన్నా. తావు సరే తావు అన్నా తీసుకో. జ్యూస్. Cheers. అప్పుడే ఎప్పుడు వేసినావు అప్పుడే ఎప్పుడు వేసినావు ఏ లైట్ అది ఇంకానా తావు తావు డబ్బు చల్లగా కూలింగ్ తాగుదాము. డబ్బు మంచిదా నేను కొంచెం అప్పటి నుంచి గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఒక్కటే సిప్పు తీసినరా. ఒక్కటే సిప్పులు అయిపోతున్నాయి మరి. ఈ బురుగు ఏందండి ఇదంతా? కొంచెం తాగింది తాగుతారా? రేపు కులిమవుతుంది కదా తాగు తాగుతారా? ఏమో మందానికి ఎంకలిపోతానరా. చేస్తుంది మన కులిమవుతుంది అందుకే డబ్బు తాగుతారా? తాగరా నువ్వు కూడా? నేను తాగు తమ్ముని రా తాగు. థ్యాంక్స్ అన్నా. చెప్పరా నువ్వు తాగితే నువ్వు కూడా తాగినట్టు అయిపోద్దిరా. దానిలో తర్వాత తాగుతావా? తర్వాత పైసలు ఉన్నాయారా? నువ్వు సేమ్ నాలాగానే ఉన్నావు. దాన్ని అరకుమారి మన పైసలు ఏ లేవన్నా, ఆట నా బిల్ల లేవు నా కాడ. చెప్తలేనా 3 నెలల నుంచి రెంటే కట్టలే. అక్కడెక్కడ తిరుగుతున్నా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? తావురా సురేష్ తావు. తాగుతున్నా కానీ అన్న లేపు. అందులో ఏం లేదన్నా. అది తీసుకో, అది తీసుకో, ఆ బీర్ తీసుకో చెప్తా. ఇది వచ్చింది అడ్డం. ఉప్పు కూడా తీసుకొచ్చినావరా? మరి ఎందుకు ఇట్లా వచ్చింది ఇది? సరేలే సరే బిగడి పోనీలే. నేను కనుక ఈ దేశానికి పిఎంనైతే ఐఎంఎఫ్ నుంచి కావాల్సినంత డబ్బు అప్పు తీసుకొచ్చి మన దేశంలో పల్లె పట్నం అన్న తేడా లేకుండా ఇంటింటికి మందు సప్లై చేసేవాడిని. పడతలేదు మేఘా, పడ్డది. పోసుకోనా నువ్వు కూడా? కాదు, నన్ను పిలిచిర్రు, నాకే తాపిస్తారు, మీరు తాగరు. ఎన్ని రోజులు అవుతుంది? చాలా రోజులు అవుతుంది కదా తాగక, అందుకనే. మొన్న ఒక పిల్ల ఫోన్ చేసింది అన్న. ఫోన్ చేసి నువ్వు మంచిగా ఉంటావు, నీ మాటలు కూడా బాగుంటాయి, కలుద్దామా అన్నది. చూడరా కంపెనీ అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా మనకెవరన్నా ఫోన్ చేసేటోళ్ళు? మనకి ఇవ్వలేరు. నువ్వు తాగుతలేదన్నా? తాగానా నువ్వు కూడా? నువ్వు ఒకటే గ్లాసు తాగు. నేను ఆయన ఆల్రెడీ ఒకటి అయిపోయింది, మనకు కూడా నేను 3వ గ్లాస్. నువ్వు నాకే వస్తున్నావు, నువ్వు పోసుకుంటలేవు. పాయిండా? 3వ పెగ్గా? 2 బీర్లు ఉన్నాయి, 3వ పెగ్గా? అంటే నేను అప్పుడు ఒకటి వేసిన, ఇప్పుడు మళ్ళీ ఒకటి వేసిన. నువ్వు ఒకటే వేసినావు అప్పటి నుంచి.
రెండోది కాదు ఇది ఒకటే ఫస్ట్ అది ఏ రెండోది ఇది ఏ కాదు ఫస్ట్ అది రెండోదాని ఇది అరే ఫస్ట్ ఇప్పుడే పోసిన మందు వదుడు ఇడు మందు ఎందుకు అవుతాడు తెలుసా? ఎందుకు చికెన్ అయితే ఏమైందంటే నువ్వు పీషను అంట, నువ్వు ఏమన్నా మందు తెప్పియవంట, మీ తన రూపాయి కూడా ఉన్నాయంట, ఏం పెడతాడు అది అని అంటున్నా. ఎట్లా కనిపిస్తున్నారా నేను నీకు? అవును నిజమే కదా. ఆయనకి ఎట్లా కనిపిస్తున్నానా నేను? నాకు అర్థం కాదు. నేను అదే అంత మనకెళ్ళి తెప్పిస్తారా అడు అంత పైసలు ఉండే అని మేము కూడా అదే అనుకున్నాం. లేనప్పుడు లేవని చెప్తాగా అన్న. ఎంతకైనా అయ్యాను. ఒకవేళ నువ్వు నిజం చెప్పేదంటే ఫుల్ చికెన్ అరే అరే నువ్వు రూమ్ రెంట్ ఎప్పుడు కట్టిర్రా మీరు ఇద్దరు? ఈ రూమ్ రెంట్ ఎప్పుడు కట్టిర్రు? కట్టి 1 month అయిపోయింది. 1 month అయిపోయింది. మీరు 1 month ఇంకా కట్టాలి అయితే. ఇంకా 1 month అయితే మళ్ళీ వచ్చింది. నేను 3 నెలల ముందే కట్టినా నా రూమ్ రెంట్ తెలుసా? 3 నెలల అడ్వాన్స్ ఉంది నా రూమ్ రెంట్. నేను కట్టే అవసరం లేదు. నన్ను అడిగాడు. అరే మంది తెప్పిరా. మందేందన్న గిద్దాతావా నాకు? ఇది ఆడపిల్లల లెక్క హాడు తెప్పిస్తా బరాబర్ తెప్పిస్తా. తెప్పి వీడేమన్నాడు అన్నావు నన్ను? నీకు చేత కాదు ఏం తెప్పాడు అని అంటున్నాను. అదే కదా నీకైతే అదరా ఈ చేతి అబ్బొక్కరారా ఏమ్రా నా చేతి అక్కడ మాకు ఫస్ట్ మందు దగ్గర మందు. నీకు మందు కావాలి. ఏం తాగుతావురా? కిలో చికెన్ కిలో చికెను 8 PM ఫుల్. నీకు పైసలు తీసుకో ఓ తీసుకుంటున్నావు కదా తక్కువ పడతాయరా? చెప్పరా ఆడిందన్న నాకు శాతగా అంటాడా? రేయ్ నీ ఇంటి మొత్తాన్ని కొనేస్తా, అర్థమైందా? అట్లా కాదన్నా ఆడు తీసుకురామని పోని పోయి ఫస్ట్ అన్న తాగన్నా నువ్వు కూడా. 10,000 అడిగినా ఇచ్చే అది ఉందన్న అక్కడ గుద్దల్లా ముందు నాకు అక్కడ. ఈడేందన్నా ఇది వచ్చిండు ఈడు. పచ్చికూర తెచ్చినావేమ్రా? ఏమన్నా అడి మనుషులం అనుకుంటున్నావేమ్రా? పచ్చికూర తీసుకొచ్చినావు వందరేమో. అరే నీకు పైసలు లేవండి నాకు చెప్పరా, నేను ఇస్తా. ఏమన్నాడు? అది కాదన్నా ఇప్పుడు పైసలు ఇచ్చినప్పుడు వండిపించుకొని తీసుకొస్తే అయిపోతాయి కదా. పచ్చికూర ఎవడు తింటాడమ్మా? అరుస్తున్నాడు భయ్యుడు. ఏందో ఏమో అన్నా మొత్తం తాగు. ఏడు చాతగా అంటున్నా నాకు పైసలు పెట్టి నీకే. సరేలే పోనీ ఏడుకోండి నీడు వస్తలేడు. వండుతున్నాడు ఇక్కడి బాడీలు ఇక్కడ బాడీలు అన్నా బాడీలు. ఏయ్ రేయ్ మేఘా ఇక రారా. వీడికి రాబే. నీ జిందగీలో ఎప్పుడైనా చూసినావా ఈ బాటిల్? నా జీవితంలో ఎప్పుడు చూడలేదు, ఎంత అద్భుతంగా ఉంది. ఏదో తెలుసారా ఇది? 8 PM 8 తెలుగులా ఓపెన్ చేయరా. నువ్వే ఓపెన్ చేయ. ఇప్పుడు చేస్తావు తర్వాత చేస్తావు. ఏంటి మమ్మీ ఎవడీడు? మీరిద్దరే తాగురే, నాకు వద్దది. నేను బీర్ తాగుతా, నాకు బీర్ చాలు. నాకు బీర్ ఒక్కటి చాలు. ఇది మొత్తం మీరే తాగురే. పైసలు మస్తున్నాయి బే నాకాడ. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? మళ్ళీ ఇంకెప్పుడు అట్లా అనకు నన్ను.
వాల్యూ లేదా అబ్బాయి నాకు, నువ్వేమనుకుంటున్నావు నా గురించి? సరే ఇస్తా. ఉన్నోని బే గరీబోలురా మీరు గరీబోలు. నెల రోజుల నుంచి కట్టలేదు మీరు రూమ్ రెంట్, నేను 3 నెలల ముందే ఇచ్చేసిన. మీరు గరీబోలు, నేను కాదు. అర్థమైందా? మీ ముఖాలు మీరు చూసుకోరు ఫస్ట్. మండుతున్నట్టుంది. సురేష్ అన్న సినిమా కూడా సినిమాకా థియేటర్ నేడికి తీసుకొస్తా నేను. ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ను. ఏ సినిమా చెప్పు, నా ఫోన్ ఏడు ఉంది. నీ ఫోన్ పోతుందిరా. ఇదేనా? ఇదే ఏ సినిమా చెప్పు. ఏదైనా సినిమా, కొత్త సినిమా పంపారా? కొత్త సినిమా చూస్తున్నావు? కొత్త సినిమాలు ఏమొచ్చినాయిరా? ఈడేమ్మా నా థియేటర్కి వెళ్ళి చూస్తా అంటాడు. బుక్ మై షోలో చూడరా తెలుస్తుంది. అరే సురేష్ అన్నా వానికి జర ఆపద ఉందంటరా. ఏమైందన్న? వానికి ఏమో ప్రాబ్లం ఉందంట, మనకు 1 లక్ష రూపాయలు కావాలంట. ఈడే పెద్ద ప్రాబ్లం. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. పాపం రాడు ఏహే వానికి. అన్నా అంటే ఏమంటారు, బ్రెయిన్ ఏమో అయిందండి. అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి. ఏమ్రా అడగవేమ్రా? సిచ్యువేషన్ సార్ టైట్గా ఉంది. ఆ హెల్త్ కండిషన్ తాగినాక చెప్పు. సిచ్యువేషన్ చాలా టైట్గా ఉంది. దాన్ని కండిషన్ అస్సలు బాగాలేదు. ఏమైంది రండి హెల్త్కి? ఎప్పుడేమైంది అర్థమవుతుంది. బ్రెయిన్కి కొంచెం స్ట్రోక్లో బ్రెయిన్ మనకి గర్భసంచలనం వస్తుందంటరా. గర్భసంచుల పీరియడ్స్ అయినాయారా? కానీ కొంచెం బ్రెయిన్ ఏదో బ్రెయిన్ ట్యూమర్ అంట. బ్రెయిన్ ట్యూమరా? మనకి గర్భసంచిలా ఏమో ఉమ్మునీరు వచ్చిందంట. ఎవడు వచ్చిండ్రా నోట్లా? అరే అది అందరికి ఉంటుందిరా గర్భసంచి. నీకు కూడా ఉంది, నీకు లేరా? నా ఎందుకు లేదన్నా, కోచ్ చూపియాలా? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. వద్దు, లావైపోయింది పొట్ట. ముందులే కానీ నాకు కొంచెం బ్రెయిన్ ట్యూమర్ ఉన్న ప్రస్తుతం ఆపరేషన్ తీసుకుంటాను. 1 లక్ష రూపాయల పోరా గరీబోడా. చెక్కు రాసిస్తా పొద్దున్న రామని చెప్పాను నేను. దానికి వాడు ఇప్పుడే అంటున్నాడు. ఇప్పుడు అన్న నేను చెక్కు తెచ్చుకోవాలన్నా. ఇప్పుడు ఏడంగా తీసుకొస్తా. ఆన్లైన్ కొట్టేసేయి. ఎగేసి ఎన్ని సార్ పైసలు? ఏ అన్నా నువ్వు నాకు అన్నవి, నా ఫ్రెండ్ అన్న. ఎగస్ట్ ఎందుకు ఇచ్చుడు నాకా? ఇది మంచి అయితే కాదు. కానీ ఇటు నన్ను శాతగానోడు అన్నాడు అన్న. ఆడు నన్ను శాతగానోడు అన్నాడు. అది అరే నా కొడక, ఓసలి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. నీకు తెలవాలి ఎవడు ఏంది అని చెప్పి నీకు తెలవాలి. నాకు నువ్వు 2 కనిపిస్తున్నావు. ప్రాబ్లం ఏం లేదు. నువ్వు 2 ఉన్నావు. ఆయనకి ఒకటే ప్రాబ్లం, గర్భసంచిలో కొంచెం ఉమ్మునీరు వచ్చింది. అదే గర్భసంచిలో బ్రెయిన్ ట్యూబర్ ఉంటుంది. లండి కొడకల్లారా, చెత్త నా కొడకల్లారా, నీ అబ్బ నీచము నా కొడకల్లారా. తారా డాక్టర్లు ఏమన్నారా? గర్భసంచి తీసేయాలంట. ఆపరేషన్ చేశారంట. ఆపరేషన్ అయిపోతే 1 మంత్ కంటే ఒక బతకాలంట. చెక్కు డైరెక్ట్ ఆన్లైన్ కొట్టేసేయరా? ఆన్లైన్ వేసేసి 30,000 ఇస్తా. సరిపోరా? డాక్టర్ ఫీజే సరిపోదానికి. ఇప్పుడు 30,000 ఉన్నాయి. పొద్దున పెద్ద ఆయనకు ఫోన్ చేస్తే 70,000 ఇస్తాడు. ఇప్పుడు 30,000 తీసుకో.
నీకు డాక్టర్లు ఎప్పటిదాకా టైం చెప్పారు కదా, చెప్పు నాకు ఫస్ట్. 24 hours టైం ఇచ్చిరాంటి 24 గంటలు. అంతే. మేఘాడు చచ్చిపోతాడు అయితే 24 గంటల. 2 days ఆఫీస్ పిండం లోపల ఖరాబ్ అయిందా? పిండం ఆ. పీరియడ్స్ అయినా రా. పీరియడ్స్ ఏంటి మరి అందరూ అర్థం కానీ అన్నా తాగు తాగు. మేఘా 30,000 ఉన్నాయి అన్నా. అవద్దమొద్దు. 30,000 ఉన్నాయి. పొద్దున పెద్ద ఆయనతో మాట్లాడితే పైసలు వేస్తాడు. నా పైసలే శాతగానం కాదు, నేను అర్థమైందా? పైసలు మస్తుగా ఉన్నాయి బే నా కాడ. ఇప్పుడు ఎన్ని ఉన్నాయిరా నీ దానా? 35,000 ఉన్నాయి. 30,000 వేస్తా. 5,000తో క్లబ్ కొత్త నైట్కు. నీ ప్రాణం కంటే క్లబ్ ఎక్కువ, నాకు అర్థమైందా? దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. అరే అట్లా అంటలేనా అన్న, అట్లా కాదన్నా. ఇప్పుడు దానికి 30,000 నేను వేస్తున్నా, 5,000 ఉంచుకుంటున్నా ఖర్చులకు అంతే. ఆడ బర్త్డే ఉందన్న వేరు అది. సరే వేపించుకో వేపించుకో. నెంబర్ వచ్చేసి ఒక నిమిషం. చేసేయరా ఆ స్కానర్ కదరా. నీ పోయి వేపించుకురా. వేపించుకో. స్కానర్ ఓపెన్ చేయి. నెంబర్ చెప్పు. స్కానర్ కొట్టరా. స్కాన్ చేయి. స్కాన్ చేయి. నేను నెంబర్కే కొడతా. ఆ నెంబర్ చెప్పు. సార్ నెంబర్ చెప్తా. చెప్పు. 986 ఏ జల్దీ చెప్పు బే. 21 ఆగు 86 తర్వాత 21 34 34 968 56 అండి. 96 9658 96 పేరు మొత్తం పేరు ఓకే అదే 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 ఏంది ఇది పేరు? అదే 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 అదేరా మేఘా. ఇదేనా? ఎంత? 1 lakh కావాలన్నాడు కదా. కాదు, ఆపరేషన్కి ఎంత? 1,00,000 రూపాయలు అవుతుంది ఆపరేషన్. లక్షనా? ఒక నిమిషం. ఎన్ని సున్నాలు? 5. పాస్వర్డ్ ఫెయిల్ వస్తుంది. 45 ఉన్నాయి. 45,000 ఉన్నాయి. మొత్తం కొట్టేసి మిగతా రిపోర్ట్ అడ్జస్ట్ అయినా. ఇప్పుడు 11 గంటలకు నేను క్లబ్కు పోవాలిరా. 5,000 నా దగ్గర పెట్టుకొని 40 వేస్తా. వేసేయ్. 40 వేస్తా. ఫెయిల్ అవుతుంది కదా, పొద్దున్న పెద్ద ఆయన ఇస్తాడు పైసలు, అప్పుడు ఇస్తా నీకు. ఇప్పుడు కొట్టేసేయి. ఇప్పుడు ఉండగా కొట్టేసేయండి. 40 కొట్టు. నాగరా నీకు మొత్తం కొడతా. ఆగరా 45 కొడతారా నీకు? నా మొడ్డల పంచాయతీ కొడతా అమ్మ. 45 కొడతా. కొట్టురా 45 కొట్టురా. 45 కొట్టు. నీకు లాగా కూడా చెప్తా, కుట్టుకో. నీకంటే ఎక్కువేం లేదు. నేను పోను. నేను లబ్బుకో. పాస్వర్డ్ ఇవ్వరా. 3 9లు 3 2లు. ఓకే అయిపోయిందా? అయిపోయిందా? సర్వనాశనం చేసావు దరిద్ర పెదవా. రాడు. నేను మంచోని రా. అయిపోయింది నాకు కథం. నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో ఏమీ లేదు. నా లవ్వడ మందే లేదు, మందే అయిపోయింది. తుబ్బిరా మంది. ఇందాక అది ఉంది కన్నా. ఇది ఆడరా. బీరు లేదు అన్నా. ఈ నాకు చేత కాదన్నాడు, మంది ఇప్పించిన. బాగాలేదన్నాడు, పైసలు పంపించిన. ఈ చేతులతో నువ్వే కొట్టుకున్నావు. అవునా కదా అన్న? మంచిగా రాడు. ఇప్పుడు ఇది ఒక ప్రాణం కాపాడినాడు. నేను ఈయన ప్రాణం కాపాడినా.
ఏ బక్కోడా నేను నీ పానం కాపాడినా నీ ఏమైంది దీనికి గర్భసంచి అయిందా? గర్భసంచిలో అది ఉమ్మ నీరు వచ్చిందండి. ఉమ్మ నీరు ఉమ్మ నీరు అంటే ఏందిరా? ఉమ్ము నీరు అంటారట, ఉమ్ము నీరు డాక్టర్లు చెప్పినట్ట. అందుకే అమ్మాయిల దగ్గరికి వెళ్ళి చేయొద్దురా. అక్కడక ఏమేం చేస్తున్నావురా నువ్వు? నీడు ఇష్టపడ్డా నేను అదే కరెక్ట్ కాదన్న అది అన్నాడు. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అన్నా ఆదుకుండ్రా, ఆదుకుండ్రు. అన్న నేను నీకు తమ్మునన్న, నేను నా ఫ్రెండ్ అన్న. నువ్వు నన్ను ఒక మాట అనొచ్చు, నేను నిన్ను ఒక మాట అనొచ్చు అన్న. అన్నదమ్ములు ఫ్రెండు సోది పెడతారా మొత్తం. ఫ్రెండు అన్నా అరే అన్న వాష్రూమ్ వస్తుందిరా, ఇంటికాడ పని ఉందిరా, నాకు వెళ్తున్నా. నీ రూమ్లోనే ఉన్నామన్నా. అన్న ఒక నిమిషం ఆగన్న, లైన్ ఉండే కూర్చోకే. హలో కంపెనీ రా అది. ఏ హాస్పిటల్? ఏంటిది మాకేంటిది అంటున్నాను. కంపెనీ ఫోన్ మాట్లాడతాడేనా? అమ్మాయి మాట్లాడుతున్నా, నాకు ఎవరు చేయలేదు ఇప్పటిదాకా అమ్మాయి. హలో సరే సరే వెళ్దాం పారయ్యా, లేట్ అవుతుంది. సస్పెక్టెడ్ స్కామ్ స్పామ్ రైట్ చల్ ఏదేదో మొత్తుకుంటున్నా. వెళ్దాం దా. ఏడిపోతురు కింద చెప్పేసి డ్రాప్ చేసాడు. మంది ఉందానా? ఏ ఆ కింద ఆడుకొని పబ్బుకొని దారా. ఏ పబ్బుగా? పబ్బుకి వస్తావరా నువ్వు? వీడు హాస్పిటల్కి పోవాలి. ఈ హాస్పిటల్కి పోయి ఇచ్చి పెట్టేసి హాస్పిటల్కి మనం పబ్బుకోం. పబ్బు లేవు దా లేవు.